క్రీస్తు సన్నిధి ప్రార్థనా మందిరం వారి వార్షికోత్సవ సందర్భంగా దైవజనులు పాస్టర్ పీట్ల డేవిడ్ గారు నిర్వహించు సువార్త ఉజ్జీవ మహాసభలు తేదీలు ఏప్రిల్ 3, 4, 5 తారీఖులలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు గుంటూరులోని ఈ సభలలో వాక్య ప్రత్యక్షత, స్వస్థత, ప్రవచన వరాలు కలిగి ప్రత్యక్షతే శక్తి మరియు కడవరి ఉజ్జీవానికి సంబంధించి ప్రత్యక్షతలతో కూడిన వాక్యాన్ని దేవుని సేవకులు రెవరెండ్ జార్జ్ సంబతిని గారు మీరెప్పుడు వినని ప్రత్యక్షతలతో కూడిన వాక్యాన్ని బోధించి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేసెదరు. ఆయన గాయాల చేత మన స్వస్థత నొందితిమి. You can defeat that sickness in the name of Jesus Christ of Nazareth. జార్జ్ సంబతిని గారు రోగుల కొరకు ప్రార్థించినప్పుడు ఎటువంటి రోగముతో ఉన్నవారైనా స్వస్థతలు పొందుకుంటున్నారు. కాబట్టి గుంటూరు ప్రజలు ఈ సభలకు వచ్చి దేవుని వాక్యము ద్వారా బలపడి మీ జీవితాలలో స్వస్థతలను, అద్భుతాలను పొందుకుంటారని ఆశిస్తున్నాము. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ పి డేవిడ్ గారు మరియు క్రీస్తు సన్నిధి ప్రార్థనా మందిరం సంఘ సభ్యులు. అందరూ ఆహ్వానితులే. Praise the Lord and good morning. This is the day that the Lord has made for us to rejoice in Him and for us to glad in Him. So let us read Ephesians chapter 2 verses 4 to 7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 7వ వచనం దాకా. But God, who is rich in mercy, because of His great love with which He loved us, even when we were dead in trespasses, made us alive together with Christ. By grace you have been saved, and raised us up together, and made us sit together in the heavenly places in Christ Jesus, that in the ages to come He might show the exceeding riches of His grace, unmerited favor, in His kindness toward us in Christ Jesus. Amen. ఈ పాసేజ్ మనం చదివినప్పుడు మనకేం అర్థమవుతుంది? ఇక్కడ we are enjoying అన్మెరిటెడ్ ఫేవర్. ఎందుకంటే మనం డిసర్వ్ చేయలేని కృపనే మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే అది ఎలాగో మనకు అర్థమవుతుండే, ఈరోజు మనం సీటెడ్ అంటే మనం కూర్చున్నాం ఎక్కడ? యేసు ప్రభుతోనే కలిసి ఫాదర్స్ రైట్ హ్యాండ్లో. ఎందుకంటే క్రీస్తులోనే ఆయన దేవుని కుడిపార్శ్వం వైపు మనం కూర్చుంటున్నాము. మనం అక్కడ నించోట లేదు. మీనింగ్ ఏంటంటే వీఆర్ సీటెడ్ టుగెదర్ అంటే మనం యేసు ప్రభువులోనే ఆయనతోనే కూర్చున్నాం. అంటే ఎక్కడ కూర్చున్నాము? హెవెన్లీ ప్లేసెస్లో, అంటే పరలోకములో జీసస్ క్రైస్ట్లో ఆయనలోనే మనం అక్కడ కూర్చున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే టు బీ సీటెడ్ ఇన్ క్రైస్ట్ టు రెస్ట్ తీసుకున్న వాళ్ళే కూర్చున్నారు కదా. అంటే మనకు ఏదైనా పని ఉంటే మనం కూర్చోము, మనం నించొని చేస్తాం, లేకపోతే గబగబా వెళ్ళి చేస్తాం, రెస్ట్లెస్గా ఉంటాం. ఇక్కడ మనం ఏం చదువుతాం అంటే సీటెడ్ టుగెదర్ విత్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తుతోనే ఆయనలోనే మనం కూర్చున్నాం. అంటే వీ హ్యావ్ రిసీవ్డ్, అంటే ఈరోజు మన ప్రభు ఆయన అకంప్లిష్ చేసిన మన బిహాఫ్లో, మన కోసం ఆయన అకంప్లిష్ చేసిన ఆ పనిని అన్నీ ముగించిన తర్వాత మనం కూడా ఆయనలోనే అక్కడ రెస్ట్లో ఉన్నాము. అంటే సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిమ్. హల్లెలూయా. సో ఇన్ అదర్ వర్డ్స్, we are in a good position today. We are experiencing or we are enjoying the success of Jesus, what He has done for us. సో మన హ్యూమన్ ఎఫర్ట్లోనే మనం అచీవ్ చేసిన సక్సెస్ కాదు ఇది. మనం పని అన్నీ చేసేసి చాలా అవార్డు అన్నీ పొందుకున్న తర్వాత నేను రెస్ట్లోకి వెళ్ళింది కాదు. ఎందుకంటే నా పనీలు అన్నీ మురుక్కుట్లాంటిదే అలాగే ఉంది కదా. కానీ యేసు ప్రభు చేసిన పని ద్వారానే, ఆయన నా కోసం అకంప్లిష్ చేసిన పని ద్వారానే ఐ ఆమ్ సీటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ఎందుకంటే యేసుక్రీస్తులోనే తండ్రి కుడిపార్శ్వం వైపు నేను ఈరోజు సీటెడ్గా ఉన్నాను. అంటే బికాస్ ఆఫ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు చూడండి, డెవిల్ స్కీమ్, ఆయన చేసిన
ఆ స్ట్రాటజీ అని ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఆ లయింగ్, మిమ్మల్ని టెంప్ట్ చేయటం, మీ ఇయర్లోకి వచ్చి లైస్ని, అబద్ధాలని అన్నిటినీ చెప్పటం, అన్నిటినీ హీ విల్ కీప్ ఆన్ రిమైండింగ్ యూ దిస్ దట్. రెస్ట్లెస్లోకి తీసుకొస్తారు, టెంప్టేషన్లోకి తీసుకొస్తారు, రకరకాలైన టెంప్టేషన్ ఇస్తారు, ఛాలెంజెస్ని తీసుకొస్తారు, పెద్ద పెద్ద తుఫాన్ని మనం ముందుకు తీసుకొస్తారు. అన్నీ ఉన్నా ఇఫ్ యు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ సీటెడ్, you are having rest there. Hallelujah. ఎందుకంటే we can trust him, we can trust Jesus Christ. ఎంత టెంప్టేషన్ ఎన్ని సైడ్ నుంచి వచ్చినా you can trust this Jesus Christ. You are seated. ఆయనలోనే దేవుని కుడిపార్శ్వం వైపు you are sitting and you are having rest in Jesus Christ. That's what no longer we need to ask the question again and again and again that am I worthy, am I accepted in Jesus Christ, can I come to Jesus Christ. He loved you as you are, just as I am, just as you are. You can come to Jesus Christ. He loves you so much. If you open your hearts today to Jesus Christ, you too can experience this rest in Jesus Christ, because you turn your worries into worship. Hallelujah. నీ కన్నీటిని నాట్యంగా మార్చేసినదే. Your weeping lasts for a night but joy comes. అదన్నీ ఎప్పుడు మనం ఎంజాయ్ చేస్తామంటే when we realize that I am in Jesus Christ, my position is in the heavenly places and everything is under my feet. Satan నా ఇయర్లోకి ఎన్ని అవతాలనే విస్పర్ చేసినా that's not going to take place, because my Lord, my Jesus Christ finished everything on the cross. He died, he was buried, he was raised from the dead, and he is ascended into heaven and sitting at the right hand of the Father in heavenly places. Same way, I am crucified with him, I was buried with him, I am raised together with Christ, I ascended together with Christ, and I am also sitting at the right hand of Father in heavenly places in Jesus Christ. Hallelujah. So take rest in Christ so that you can face your challenges, your worries, your problems, everything in it with Christ, having the peace in your mind, saying that nothing is going to touch me because of Jesus Christ and his finished work. Hallelujah. Shall we pray together? Father, we thank you and we praise you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you for finishing everything for us today. If we are having rest, if we have the peace, if we have the joy, if we have the happiness, if we celebrate our life, it's because of your finished work, Lord. Today, I am sitting in you at the right hand of Father in heavenly places and having everything under my feet, because you have won victory over the devil, the death and the sin, Lord. We thank you and we glorify you, Lord. We just wanted to say that we love you, Jesus. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.